గర్భరక్షాంబిక దేవి సాక్షాత్ ఆదిశక్తి అయినటువంటి పార్వతీదేవి. స్త్రీల గర్భంలో ఉన్నటువంటి దోషాలను పోగొట్టి వారికి సంతానాన్ని ఇచ్చే అమ్మవారు. సంతానం లేక బాధపడే స్త్రీలతో పాటు గర్భిణీ స్త్రీలు, పిల్లల తల్లులు ఆమెను పూజిస్తారు. అమ్మవారి ఆశీస్సులు పిల్లలకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని పెద్దలు చెబుతారు. గర్భరక్షాంబిక ఆలయం. గర్భరక్షాంబికా దేవి ఆలయం తిరుకరుకావూరులో ఉంది. తిరుకరుకావూరు తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలో ఉంది. ఇది తంజావూరు లేదా కుంభకోణం నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. గర్భరక్షాంబికా దేవి దేవాలయాన్ని దర్శించుకోవాలనుకునే భక్తులు ముందుగా తంజావూరు లేదా కుంభకోణం రైలు మార్గంలో చేరుకుని అక్కడి నుండి బస్సు మార్గంలో తిరుకరుకావూరులోని గర్భరక్షాంబికా దేవి ఆలయాన్ని చేరుకుంటారు. గర్భరక్షాంబికా దేవి పూజా విధానం. గర్భ సంబంధమైన ఇబ్బందులకు గర్భం దాల్చే సమస్యలను ఎదుర్కొంటుంటే మీరు ఈ గర్భరక్షాంబిక ఆలయంలో 11 ఆవు నెయ్యి దీపాలను వెలిగించాలి. గుడిలో పూజా మందిరానికి పూజలు చేసి అమ్మవారిని ప్రార్థించాలి. దేవాలయాల్లో ఆవు నెయ్యి ప్రసాదంగా స్వీకరించి ఇంటికి తీసుకెళ్లాలి. ఇంటికి రాగానే ఇద్దరూ 48 రోజుల పాటు పడుకునే ముందు ఒక చెంచా ఆవు నెయ్యి ప్రసాదం తినాలి. సుఖ ప్రసవం కొరకు సాఫీగా ప్రసవం, ఆరోగ్యవంతమైన పిల్లలు ఉండేలా ఆముదం ఇక్కడ ప్రసాదంగా అందించబడుతుంది. గర్భిణీ స్త్రీలు లేదా వారి కుటుంబ సభ్యులు వచ్చి ఈ ప్రసాదాన్ని తీసుకోవచ్చు. గర్భిణీ స్త్రీలు గర్భం దాల్చిన 7 నెలల తర్వాత నడుము కింది భాగంలో ఈ ఆముదం రాయాలి. దీనివలన సుఖప్రసవం కలిగి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు. గర్భరక్షాంబికా చరిత్ర. పూర్వం మల్లవనం అనే మల్లెల వనంలో గౌతమ మహర్షి, గార్గేయుడు తపస్సు చేశారు. ఈ ఋషులు నిద్రువ, వెదికాయి వారి పిల్లల సమస్య గురించి సలహా ఇచ్చారు. ఋషులు గర్భరక్షాంబికా దేవిని ప్రార్థించమని చెప్పారు. వారు అలా చేయడంతో వేదికై గర్భవతి అయింది. ఇంతలో ఊర్ధ్వపాద మహర్షి వారి ఇంటికి వచ్చాడు. మహర్షి వెదికాయి పిలిచాడు. కాని గర్భము వలన నీరస చెంది మహర్షి మాటలు వినలేకపోయింది. మహర్షి ఆమె గర్వంగా ఉందని భావించి స్పందించకపోవటంతో ఆమెకు గర్భస్రావం జరగాలని శపించాడు. తనకు గర్భస్రావం జరగబోతోందని గ్రహించిన వేదికై దేవి గర్భరక్షాంబికను తీవ్ర విచారంతో ప్రార్థించింది. అప్పుడు గర్భరక్షాంబికా దేవి ప్రత్యక్షమై పిండాన్ని ఒక కుండలో ఉంచి రక్షించింది. కొంతకాలానికి ఆ పిండము మగశిశువుగా కుండలోనే జన్మించెను. ఆ పిల్లవానికి నైదురువన్ అని పేరు పెట్టారు. నైదురువన్కు తల్లిపాలు లేకపోవడంతో వెదికాయి గర్భరక్షాంబికా దేవిని ప్రార్థించెను. అప్పుడు అమ్మవారు కామధేనువును పంపెను. ఆ కామధేనువు గుడి ముందు పాదాలతో భూమిని తవ్వింది. అప్పుడు ఒక పాలకుండ ఏర్పడింది. దానినే క్షీరకుండము అని పిలుస్తారు. ఇప్పటికీ గర్భరక్షాంబికా దేవి ఆలయం ముందు ఈ కుండములు చూడవచ్చు. ఆ మల్లెవనం అనే ప్రాంతమే తిరుకరుకావూరుగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయగలరు. జై శ్రీరామ్.